హైదరాబాద్ అమీర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారకరామ విగ్రహం తీవ్ర వివాదానికి దారితీస్తుంది. అమీర్పేటలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు టీకే శివప్రసాద్ డిమాండ్ చేశారు. పాలకుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా 13 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఆయన నేటికి రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక శక్తుల అనావాలు కొనసాగడం దురదృష్టకరమని మండిపడ్డారు. తెలంగాణ కోసం జీవితాలను దారపోసిన కొండ లక్ష్మణ్ బాబూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి మహనీయుల విగ్రహాలు పెట్టకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారని ఆయన ప్రశ్నించారు. ఎంతో మంది పోరాట ఫలితంగా ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వలన తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 సంవత్సరాలు అవుతా ఉన్నది. అయినా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇప్పటికి ఇంకా కొనసాగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకి తెలంగాణ మీద ఇంకా విద్వేషం పోలేదు, ఇంకా తెలంగాణ పట్ల వీళ్ళకి ఇంకా కోపంగానే ఉన్నారు. ఇంకా ఇవాళ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. హైదరాబాదు నడిబొట్టున దేనికోసం మీరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చింది? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచి, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచి, తెలంగాణ ఉద్యమకారులని అవమానపరిచే విధంగా ఇవాళ నువ్వు అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నావంటే దాని ఇంకున్న మొదలబేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు? చెప్పండి, దేనికోసం మీరు విగ్రహం పెడతా ఉన్నారు? మీకు విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ కోసం కొట్లాడిన తమ ప్యానాలని పనంగా పెట్టినటువంటి కొండ లక్ష్మణ్ బాబూజీ కావచ్చు, ఇంకా కాళోజీ నారాయణ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, ఇలాంటి విగ్రహాలు పెట్టాలి తప్ప ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి నీకున్నట్టు ఉద్దేశం ఏంది? ఇంకా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ పాలనను ఆంధ్ర పెత్తందారుల కింద, చంద్రబాబు కాల మొఖాల కింద ఇలా ఉంచుతున్నావు. వాళ్ళకి తాకట్టు పెడతా ఉన్నావు ఇలా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజాపాలనను. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకో రేవంత్ రెడ్డి గారు. నేను గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాదు. ఒకవైపు రైతులు ఒడ్లు కోనలే అని చెప్పేసి నానా గోసలు పడి ఏడుస్తా ఉన్నారు రోడ్ల మీద, నువ్వేమో ఆంధ్రుల విగ్రహాలు ఆవిష్కరించుకుంటా నవ్వుకుంటా ఇక్కడ తిరుగుతా ఉన్నావు. ఏమైనా నీకేమైనా జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళు చెప్పుడు మాటలు విని మాత్రమే ఈయన పరిపాలన కొనసాగిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరము తెలంగాణ ప్రజలకు ఉన్నదని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఓయూ జేఏసీగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు వెంటనే ఆంధ్ర విగ్రహాలు తొలగించండి, లేకపోతే మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారు అందరూ కూడా వ్యూహాలు పొందాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్ర విగ్రహాలు మీరు తీయకపోతే అన్ని విగ్రహాలు మేము తీసేసి కృష్ణానదిలో వేస్తే ఆ విగ్రహాలు అమరావతిలో మీరు తీసుకోండి అని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ.